ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నమాజ్ నిర్వహణ, అలాగే ప్రజా సంస్థల వినియోగం మరియు రోడ్లపై ప్రార్థనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. సాధారణంగా భారతదేశంలో మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు, ఉత్సవాలు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటాయి. అయితే ప్రజాస్థానంలో ఇలాంటి ఒక ప్రార్థనలు గావచ్చు, లేకపోతే ఉత్సవాలు గావచ్చు, ఎలా నిర్వహించాలి అనే అంశం గూడా తరచుగా వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. ఇక ఇదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరియు సామాజికంగా గూడా ఒక పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఆయన వ్యాఖ్యల సారాంశం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రజా రోడ్లు, రహదారులు మరియు ఇతర సాధారణ ఉపయోగం కోసం ఉద్దేశించిన ప్రదేశాలను ప్రార్థనల కోసం ఉపయోగించడం సరైంది కాదు అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక రవాణా ప్రజలు కూడా స్వేచ్ఛ ప్రయాణం మరియు భద్రతా దృష్టిపై కూడా ప్రజా స్థలాలను అడ్డుకోవడం సమంజసం కాదు అని అయితే ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది.